తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్ నేత మధుయాష్ కి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాయాలన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని మధుయాష్ కి సూచించారు. మరింత సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లెటర్ రాసింది. ఏం చెప్తున్నారు? కిషన్ రెడ్డి రావాల్సిన లెటరు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయాలా? అతను ఇచ్చిన హామీలు ఏ విధంగా నష్టపోతుంది? లేక కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డవు, నువ్వు విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటాని తీసుకొస్తున్నావా? మీ ప్రధానమంత్రికి రాయాల్సింది తెలంగాణకు రావాల్సిన వాటా మీరు ఎందుకు ఇవ్వట్లే? నీళ్ళ పంపకమే కావచ్చు, నిధులు కావచ్చు, వాటి గురించి రాయాల్సింది లెటరు. మా నేత తెలంగాణ ఇచ్చిన మాత, నువ్వు ఆమెకు లెటర్ రాస్తే మర్చిపోయినవా? ఏపీ భవన్లో ఉంటివి, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తేవి. నువ్వు ఉపవాసం ఉంటే నేను కోదండరామ్ గారు వచ్చి నీకు పలకరించి ఛాయ్ తాగిపిస్తే టిఫిన్ పెడుతుంది. సో తెలంగాణ ఇచ్చిన తల్లిని అడగాల్సింది కాదు. ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ రావాల్సిన వాటాని నరేంద్ర మోదీ గారిని పిలిచి అడుగు, లెటర్ రాయి, అప్పుడు నీకు కేంద్ర మంత్రికి గౌరవం ఉంటుంది. ఈరోజు కేసీఆర్ బయటకు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. రేపటి నుంచి వర్జన ఉంటుందని చెప్పి మార్కెట్లో తిరుగుతామని చెప్పి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ గారు ఆరోగ్యం కోలుకున్నందుకు సంతోషం. వారు నిండు 100 సంవత్సరాలు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ప్రజలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రతిపక్షగా, ప్రజాస్వామ్యం అంటేనే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కలిసినప్పుడే, రెండు కలిసి పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం విలసిల్లుతుంటుంది. వాళ్ళలాగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండకూడదని మేము ఎప్పుడు కోరుకోలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ వచ్చినాడు, అయ్యా మీరు ప్రతిపక్ష నాయకుడు, మీకు అనుభవం ఉంది కదా, 80,000 పుస్తకాలు చదివారు కదా, అదేదో అనుభవంతో మాకు కూడా చెప్పండి, మీరు మంచి సలహా ఇస్తే తీసుకుంటామని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది. సంతోషం. ఆయన ఆరోగ్యం కోలుకొని చలికాలంలో బయటకు వచ్చి, పాపం ఫామ్ హౌస్లో చలి ఎక్కువ ఉండొచ్చు, మీరు నగరానికి వచ్చినారు, ఈ భాగ్యనగరం మీకు అతిథ్యం ఇచ్చింది, మీకు జన్మనిచ్చింది, రాజకీయ పురుటినిచ్చింది, కాంగ్రెస్ పార్టీ దయతోటి మీకు పెద్ద భవనం కూడా కట్టించిస్తుంది. సో మీరు వచ్చినందుకు సంతోషం. వెల్కమ్ టు ది అపోజిషన్ లీడర్ శ్రీ కేసీఆర్ గారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.